Hello viewers, welcome back to my channel Learn English with Jyoti. Today I am discussing letter writing. SSC public exam లో క్వశ్చన్ నెంబర్ 36A గా ఇస్తారు లెటర్ రైటింగ్. అది సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. అందులో ఇది 10 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో మనం ఈ డిస్కోర్స్ మీద చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి రాయాల్సి ఉంటుంది. ఇలా రాసే ముందు మనం ముందుగా దేర్ ఆర్ 2 kinds ఆఫ్ లెటర్ రైటింగ్స్. మెయిన్లీ అంటే ఇన్ఫార్మల్, అది పర్సనల్ లెటర్ అనమాట. ఫార్మల్ అంటే అఫీషియల్ లెటర్. థర్డ్ కైండ్ ఆఫ్ లెటర్ ఈజ్ బిజినెస్ లెటర్. మనకి ముఖ్యంగా ఇన్ఫార్మల్ లెటర్ అంటే పర్సనల్ లెటర్ కానీ, ఫార్మల్ లెటర్ అంటే అఫీషియల్ లెటర్ కానీ మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఎనీ టైప్ ఆఫ్ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు కూడా ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెటర్ యొక్క ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫార్మాట్ కరెక్ట్గా మనం రాసామనుకోండి, ఇంప్రెషన్ పడుతుంది, మ్యాక్సిమం మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి. ఏ లెటర్ రైటింగ్ రాసినా సరే న్యూ పేజ్ ఓపెన్ చేయండి. ఇలా దీన్ని ఇమాజిన్ చేసుకోండి, మీ ఆన్సర్ షీట్ అనుకుని 4 వైపులా బార్డర్ కొట్టండి. ఆల్రెడీ హాఫ్ యూజ్ చేసిన తర్వాత మిగతా హాఫ్లో లెటర్ రైటింగ్ స్టార్ట్ చేయొద్దు. గో ఫర్ ద నెక్స్ట్ పేజ్. ఎందుకంటే 24 pages బుక్లెట్ ఇస్తున్నారు కదా పబ్లిక్ ఎగ్జామ్స్లో. మీకు చాలా సరిపడినంత స్పేస్ ఉంటుంది, మీకు పేజెస్ సరిపోతాయి. అయితే మనం ముందుగా పర్సనల్ లెటర్ అయితే ఎలా ఉంటుంది, అఫీషియల్ లెటర్ అయితే ఎలా ఉంటుంది చూద్దాం. ఏ కైండ్ ఆఫ్ లెటర్ ఇచ్చినా కూడా ఈ 6 parts మాత్రం మెయిన్గా ఉంటాయి. అందులో ఫస్ట్ హెడ్డింగ్. హెడ్డింగ్ అంటేనే హెడ్, స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ అంటే ఇక్కడ హెడ్డింగ్. ఆ తర్వాత సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే సంబోధన. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మెయిన్ మెసేజ్. తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే కర్టియస్ లీవ్ టేకింగ్. సిగ్నేచర్ అంటే సంతకం, మన పేరు. సూపర్స్క్రిప్షన్ అంటే మనం టు అడ్రస్ అనమాట, టు హూమ్ వీఆర్ రైటింగ్. ఫస్ట్ మనం హెడ్డింగ్ చూద్దాం. హెడ్డింగ్ అనేటప్పుడు మనం పర్సనల్ లెటర్ అయినా అవ్వచ్చు, అఫీషియల్ లెటర్ అయినా అవ్వచ్చు, పేజ్కి స్టార్టింగ్ రైట్ టాప్ కార్నర్లో రాస్తాం. రైట్ టాప్ కార్నర్లో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ రాస్తాం, తర్వాత డేట్ రాస్తాం. ప్లేస్ అంటే మనం ఏ ఊళ్ళో రాస్తున్నామో, ఏ ఊళ్ళో ఉంటున్నామని తెలియజేస్తుంది ప్లేస్. ఇక్కడ నేను విశాఖపట్నం రాశాను, ఇక్కడ వి క్యాపిటల్ ఇచ్చాను, ఇక్కడ కామా పెట్టాను. మీరు కూడా ఏ పేరు, ఏ ఊరి పేరు రాసినా కూడా ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం కామా పెడతాం. తర్వాత డేట్ రాస్తాం. డేట్ రాసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా షార్ట్కట్గా డిటి అని పెట్టకండి, డిఏటిఈ అని రాయండి. డిఏటిఈ అని రాసి డేట్ 2 digits, మంత్ 2 digits, ఇయర్ 4 digits అండ్ దెన్ ఫుల్ స్టాప్. ఇక్కడ 2 digits, ఇక్కడ నేను 23rd కాబట్టి అలా రాసా. అదే 3వ తారీఖు అనుకోండి, ఇలా 3 వేస్తాం. అదే ఫిబ్రవరి ఏదా అనుకోండి, అప్పుడు 02 వేస్తాం. ఇక్కడ ఇయర్ 2024 రాసి ఫుల్ స్టాప్ పెడతాం. అలాగే డేట్ రాసే విధానం 2-3 రకాలుగా ఇంకా స్టైలిష్గా కూడా రాయొచ్చు కానీ మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేసి రిస్క్లో పడేయడం ఎందుకని, ఇది కరెక్ట్గా ఎప్రూవ్డ్ వే. ఇది కూడా ఇలా రాసేస్తే ఎవరికైనా మార్కులు ఫుల్గా వస్తాయి. డేట్లో డి మాత్రం క్యాపిటల్ లెటర్ రాయాలి. డిఏటిఈలో డి క్యాపిటల్ లెటర్ రాస్తారు, 2 చుక్కలు పెట్టండి. డబల్ డిజిట్ డేట్, డబల్ డిజిట్ మంత్ అండ్ 2024 అంటే 4 digitsలో ఇయర్ వచ్చింది. అలాగే ఇప్పుడు ఒకవేళ జనవరి అనుకోండి 01 పెడతారు. అలాగే డేట్ ఈరోజు 2వ తారీఖు అనుకోండి 02 వేస్తారనమాట. అలా డబల్ డిజిట్ 4 digits ఇట్లా డేట్ రాసేస్తాం. ఇక్కడ ప్లేస్ రాసాము, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేసాము, కామా పెట్టాము. డేట్లో డి క్యాపిటల్ లెటర్ రాసాము, డబల్ డిజిట్ 4 digits ఫుల్ స్టాప్. ఇది హెడ్డింగ్ అయిపోయింది. ఇది పర్సనల్ లెటర్ అయినా అలానే హెడ్డింగ్ రాస్తాము, అఫీషియల్ లెటర్ అయినా కూడా అలాగే హెడ్డింగ్ రాస్తాం. సెకండ్ మనం ఏంటంటే ఫార్మేట్లో సాల్యుటేషన్ అంటే మనం సంబోధన అనేటప్పుడు పర్సనల్ లెటర్ రాసామనుకోండి, మన యొక్క డియర్ వన్స్కి రాస్తాం. అంటే పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్కి రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మై డియర్ ఫ్రెండ్ అని రాయకండి. ఆ ఫ్రెండ్కి ఒక పేరు ఉంటుంది కదా, మై డియర్ రాజు అని రాసా, లేదంటే మై డియర్ లక్ష్మి, మై డియర్ కవిత. అలానే పేరెంట్ అనుకోండి, మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డియర్ రాజు అని రాయలా, మై డియర్ రాజు రాశాను. మీరు కూడా అలానే రాయండి. మై డియర్లో ఎం క్యాపిటల్ పెట్టాం, డియర్లో డి స్మాల్ లెటర్, రాజులో ఆర్ క్యాపిటల్. పేరు ఎప్పుడు రాసినా ప్రాపర్ నౌన్కి క్యాపిటల్ లెటర్స్తోనే రాస్తాం. ఇన్ కేస్ ఫాదర్కి రాయాలనుకోండి, మై డియర్ ఫాదర్లో ఎఫ్ క్యాపిటల్ లెటర్ రాయండి. మదర్ అనుకోండి, మై డియర్ మదర్ క్యాపిటల్. ఇక్కడ మై డియర్లో ఎం క్యాపిటల్, డియర్లో స్మాల్, అలాగే మదర్లో ఎం క్యాపిటల్. మై డియర్ మదరు, మై డియర్ రాజు, మై డియర్ ఫాదర్ రాసాక
ఇది సాల్యుటేషన్ చివరిలో మనం ఏం చేసాం, కామా పెట్టాం. ఇది మార్జిన్ వెంబడే నేను స్టార్ట్ చేశాను. అదే అఫీషియల్ లెటర్ అనుకోండి, మనం ఎలా రాస్తాము, సార్ లేదా మేడం, అందులోనే ఉంది అఫీషియల్ ఫార్మల్ అనే పేరులోనే ఉంది కాబట్టి మనం సార్ రాస్తాం, డియర్ సార్ అనేది రాయొద్దు. అలాగే మేడం రాస్తాం, డియర్ మేడం అనేది రాయొద్దు. అలానే చాలామంది రెస్పెక్టెడ్ సార్ రాస్తారు, రెస్పెక్టెడ్ మేడం రాస్తారు. సార్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ రెస్పెక్ట్, అలాగే మేడం ఇట్ సెల్ఫ్ షోస్ రెస్పెక్ట్. అందుకని ప్రత్యేకించి మళ్ళీ రెస్పెక్టెడ్ సార్ అని రాయకండి. ఇది నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. మీ ఆఫీసర్లో మీ బాస్కి రాయండి, అది ఓకే. జాబ్ వచ్చే వరకు మాత్రం రాయకండి. డియర్ సార్, డియర్ మేడం వద్దు, అలాగే రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం వద్దు. సింప్లీ పుట్ సార్ లేదా మేడం కామా. ఇక్కడ సార్లో ఎస్ క్యాపిటల్, మేడంలో ఎం క్యాపిటల్. ఇప్పుడు మనం సాల్యుటేషన్ పార్ట్ కంప్లీట్ చేసాం. కమింగ్ టు ద థర్డ్ ఫార్మేట్లో థర్డ్ పార్ట్ ఏంటంటే బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఎందుకంటే దీనికే ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ ఫార్మేట్ మిగతా ఫార్మేట్కి వస్తాయి కానీ బాడీ ఆఫ్ ద లెటర్కి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇక్కడే మనం మెయిన్ మెసేజ్ బాడీ ఆఫ్ ద లెటర్లోనే ఉంటుంది. చాలామందికి డౌట్స్ వస్తాయి, బాడీ ఆఫ్ ద లెటర్ మనం పారాగ్రాఫ్ పార్టిషన్ ఎలా చేయాలి, ఎన్ని పారాగ్రాఫ్ల్లో రాయాలి. నేనైతే 3 పారాగ్రాఫ్స్ మినిమం రాయాలని చెప్తా, ఎందుకంటే 10 మార్క్స్ ఇస్తున్నారు. ఇంట్రడక్షన్ స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత పెద్ద పారాగ్రాఫ్ మిడిల్లో ఉంటుంది, అందులోనే మొత్తం మెసేజ్ అంతా వెళ్తుంది, కంక్లూజన్లో చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. ఇది బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు మైండ్ వన్ థింగ్, మీరు క్వశ్చన్ 4-5 సార్లు చదివారనుకోండి, ఎవరికి లెటర్ రాయాలనేది అందులో చాలా క్లియర్గా ఉంటుంది. అప్పుడే మీరు డిసైడ్ అయిపోవాలి, అది పర్సనల్ లెటరా లేదంటే అఫీషియల్ లెటరా అనేది మీకు అక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం సాల్యుటేషన్ అవన్నీ మార్చుకుని రాసుకుంటాం. తర్వాత సబ్స్క్రిప్షన్కి వచ్చేసరికి ఇది చెప్పాను కదా, కర్టియస్ లీవ్ టేకింగ్. మనం ఒక లెటర్ని గౌరవప్రదంగా స్టార్ట్ చేసాం సాల్యుటేషన్తో, ఎండింగ్ కూడా గౌరవప్రదంగానే ఎండ్ చేయాలి. సబ్స్క్రిప్షన్లో మనం పర్సనల్ లెటర్ అనుకోండి, మన క్లోజ్ రిలేటివ్స్, ఇంటిమేట్ ఫ్రెండ్స్, అలాగే ఇంకా అమ్మ నాన్న ఎవరికైనా రాసేటప్పుడు యువర్స్ లవింగ్లీ, అదొకటే గుర్తుపెట్టుకోండి. యువర్స్లో వై క్యాపిటల్ ఉండాలి, అలాగే యువర్స్ దగ్గర ఇక్కడ అపాస్ట్రఫీ రాయకూడదు, అలాగే LOVINGLY ఇక్కడ ఈ ఉండదు. LOVE లవ్ కదా, దానికి మళ్ళీ ING పెట్టారనుకోండి అక్కడ రాంగ్ వస్తుంది. సో ఇక్కడ లవింగ్లీలో ఎల్ స్మాల్, ఇక్కడ యువర్స్లో వై క్యాపిటల్, ఇక్కడ మనం అపాస్ట్రఫీ పెట్టొద్దు, అలాంటి వర్డ్ ఇంగ్లీష్లో లేదు. సో యువర్స్ లవింగ్లీ తర్వాత కామా పెట్టేసాం. ఇది పర్సనల్ లెటర్. మరి అఫీషియల్ లెటర్ అయితే మనం సబ్స్క్రిప్షన్ ఎలా చేస్తాము? మీ హెడ్ మాస్టర్ కానీ, మీ క్లాస్ టీచర్ కానీ, లేదంటే మీ ఎనీ అఫీషియల్ ప్రిన్సిపల్ అనుకోండి, వాళ్ళకి యువర్స్ ఒబీడియంట్లీ రాయండి. ఒబీడియంట్లీ రాసేటప్పుడు స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా న్యూస్ పేపర్ ఎడిటర్కి రాశారనుకోండి, యువర్స్ ట్రూలీ రాయండి. యువర్స్ ట్రూలీలో యువర్స్ వై క్యాపిటల్ ఉంటుంది, అపాస్ట్రఫీ ఇవ్వలేదు మనం. ఇక్కడ యువర్స్ అయిపోయాక ట్రూలీ టీ స్మాల్, TRU ఈ ఉండదు, TRULY ట్రూలీ రాసి కామా పెట్టాం. యువర్స్ ట్రూలీ. ఇది ఎవరికి రాసేటప్పుడు న్యూస్ పేపర్ ఎడిటర్కి. మీ టీచర్కి కానీ ఎవరికైనా రాసేటప్పుడు ఒబీడియంట్లీ. ఎనీ అఫీషియల్కి రాసేటప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయండి. యువర్స్లో మళ్ళీ చెప్తున్నాను, వై క్యాపిటల్ ఉంటుంది, ఫెయిత్ఫుల్లీలో ఎఫ్ స్మాల్ ఉంటుంది, చివరికి మీరు కామా ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సిగ్నేచర్ ఉంది కదా, అందుకని మనం అక్కడ కామా పెట్టామన్నమాట. ఇది సబ్స్క్రిప్షన్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ తర్వాత మనం రాయాల్సింది సూపర్స్క్రిప్షన్. సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటి? టు హోమ్ యు ఆర్ రైటింగ్ అనేది, ఎవరికి. ఇక్కడ సూపర్స్క్రిప్షన్ పర్సనల్ లెటర్ అనుకోండి, లెఫ్ట్ బాటమ్ సైడ్ రాయండి. నేను ఈ ఫార్మేట్ అంతా ట్రెడిషనల్ వే, బ్లాక్ టైప్ కాదు, ఇదంతా ట్రెడిషనల్ వేలో నేను లెటర్ రైటింగ్ ఇస్తున్నాను. ఈ లెటర్ రైటింగ్ ఫార్మేట్లో ఇలా వస్తుంది. హెడింగ్ వచ్చింది, సాల్యుటేషన్ వచ్చింది, తర్వాతను బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చింది, తర్వాత సబ్స్క్రిప్షన్ వచ్చింది, తర్వాత సిగ్నేచరు పెడతాం. నెక్స్ట్ పార్ట్ సిగ్నేచర్. సిగ్నేచర్ అనేటప్పటికి ఇంటూ ఫుల్ స్టాప్. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఏమో కామా, సిగ్నేచర్ ఏమో ఫుల్ స్టాప్. సిగ్నేచర్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పేరు రాయొద్దు, ఇంటూ పెట్టండి చాలు. అలాగే అఫీషియల్ లెటర్ అయినా సరే యువర్స్ ట్రూలీ కామా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ కామా, తర్వాత XXXX ఫుల్ స్టాప్. ఇక్కడ సిగ్నేచర్ అయిపోయింది. ఇప్పుడు సూపర్స్క్రిప్షన్. సూపర్స్క్రిప్షన్ అంటే ఎవరికి లెటర్ రాస్తున్నామో అది అర్థం.
అంటే టు అన్నమాట. ఇక్కడ లెటర్ ఫార్మాట్ మొత్తం చూడండి, చక్కగా హెడింగు, తర్వాత సాల్యుటేషన్, అదే అఫీషియల్ లెటర్ అనుకోండి, సాల్యుటేషన్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత యువర్స్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ వస్తుంది, సబ్స్క్రిప్షన్ తర్వాత మనకి పర్సనల్ లెటర్ అయితే ఇక్కడ సూపర్స్క్రిప్షను, పేజ్ అడుగుని అంటే బాటమ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్ మనం ఇక్కడ సూపర్స్క్రిప్షన్ రాస్తాం. సూపర్స్క్రిప్షన్లో టూ రాస్తాం, TO2లో టీ క్యాపిటల్ ఇస్తాం, తర్వాత ఎటువంటి పంక్చువేషన్ మనము ఇవ్వకూడదు. టూ రాసిన తర్వాత ఫ్రెండ్కి అయితే ఇక్కడ రాజు అని రాశాను కదా, అదే రాజుకి ఇక్కడ రాశాను, కామా పెట్టాను, రాజులో ఆర్ క్యాపిటల్ పెట్టాలి, తర్వాత డోర్ నెంబర్ రాసాము, కామా పెట్టాము, తర్వాత స్ట్రీట్ రాసాము, కామా పెట్టాము, సిటీ రాసాము, ఫుల్ స్టాప్ పెట్టాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న బాక్స్ కడితే చాలా నీట్గా చూసేవాళ్ళకి వీళ్ళకి లెటర్ రైటింగ్ బాగా అందంగా కనిపిస్తుంది, ఫార్మాట్ మొత్తం ఒకే పేజీలో కనిపిస్తుంది, చక్కగా మీకు మార్కులు ఫుల్గా రావచ్చు. ఇది మన అఫీషియల్ లెటర్ అనుకోండి. మీకు ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలి, సబ్స్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు దానికి థ్యాంకింగ్ యూ పెట్టాలి. సబ్స్క్రిప్షన్ అంటే కర్టియస్ లీవ్ టేకింగ్లో అఫీషియల్కి రాస్తున్నాం కాబట్టి థ్యాంకింగ్ యూ పెట్టాలి, థ్యాంక్ యూ రాయకండి, థ్యాంక్స్ రాయకండి. అలాగే థ్యాంకింగ్ యూ సార్ రాయకండి, ఎందుకంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుందో చెప్తా. థ్యాంకింగ్ యూలో టీ క్యాపిటల్ పెడతాము, యూలో వై స్మాల్ పెడతాం, మళ్ళీ సార్ పెడితే సార్ క్యాపిటల్ పెట్టాలి. ఎందుకో కన్ఫ్యూజన్ అని చెప్పేసి థ్యాంకింగ్ యూ రాస్తే సరిపోతుందని నేను చెప్తున్నా. ఇది దేనికి, అఫీషియల్ లెటర్లో సబ్స్క్రిప్షన్ రాసే ముందు రాస్తాం లెఫ్ట్ సైడ్. ఇది థ్యాంకింగ్ యూలో టీ క్యాపిటల్ మర్చిపోవద్దు, వై క్యాపిటల్ అక్కర్లా, కామా పెట్టేస్తాం, తర్వాత సబ్స్క్రిప్షన్ యువర్స్ ట్రూలీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసేసాం. అది మరి టు అడ్రస్ ఎక్కడ రాస్తాం, టు అడ్రస్ ఇక్కడ రాస్తాం. ఇది దేనికి, అఫీషియల్ లెటర్కి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాస్తాం, ఇది ఫ్రమ్, ఇక్కడ టు. ఎందుకు ఫ్రమ్ ముందు రాసామంటే మనం ఎవరికి రాస్తున్నామో అవతల చదువుతున్న వ్యక్తికి తెలుసు, కానీ ఎవరు రాశారనేది తెలియాలి కదా, అందుకని ఫ్రమ్ ముందు రాసాము. అక్కడ ఎటువంటి పంక్చువేషన్స్ ఇవ్వద్దు. పంక్చువేషన్స్ ఇవ్వకుండా మీ నేమ్ ప్లేస్లో ఎక్స్ 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 కామా, అలాగే మీ స్ట్రీట్ అదే మీ డోర్ నెంబర్ కామా, మీ స్ట్రీట్ కామా, మీ ఊరు, ఫుల్ స్టాప్. మరి టూ అడ్రస్ ఎవరికి రాస్తాం, ఇదే సూపర్ స్క్రిప్షన్ అన్నాను కదా. క్వశ్చన్ చదవాలి. ఈ పార్ట్కి వచ్చేసరికి క్వశ్చన్ 4 సార్లు చదవండి, అందులో ఎవరికి రాయాలో చాలా క్లియర్గా ఇస్తారు. రైట్ ఏ లెటర్ టు ద హెడ్ మాస్టర్, రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపాల్, రైట్ ఏ లెటర్ టు ద క్యూరేటర్ ఆఫ్ ద జూ, రైట్ ఏ లెటర్ టు ద మేనేజర్ ఆఫ్ ఎక్స్ఎక్స్ కంపెనీ, రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్. ఇలా ఇస్తాడు కాబట్టి మనం అది టూ తర్వాత ఏముందో చూసి అదే అక్కడ రాసేస్తాం. ఇక్కడ TO2లో టీ క్యాపిటల్ లెటర్ పెడతాం, TO తర్వాత ఓ తర్వాత ఎటువంటి పంక్చువేషన్ ఇవ్వము. ఇక్కడ ద కంపల్సరిగా రాయాలి, టు ద ఎడిటర్ కామా ద హిందూ, కామా ఏ ఊర్లో అనుకుంటే విశాఖపట్నం అనుకోండి, విశాఖపట్నం రాసి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఇప్పుడు మీకు సూపర్ స్క్రిప్షన్ అర్థమైంది కదా. పర్సనల్ లెటర్ అయితే లెటర్కి లెఫ్ట్ సైడ్ బాటంలో బాక్స్ కట్టి, మనం ఇక్కడ ఒక స్టాంప్ కూడా చిన్న బాక్స్ కట్టాము, టు అడ్రస్ టూ పెట్టి పంక్చువేషన్ ఇక్కడ ఇవ్వలేదు, తర్వాత పేరు, డోర్ నెంబర్, స్ట్రీట్, సిటీ రాసాము, కామా 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 చివరికి ఫుల్ స్టాప్ రాసి లెటర్ ఎండింగ్ చేసేస్తాం. అదే అఫీషియల్ లెటర్ అనుకోండి, మీకు బిగినింగ్లోనే వచ్చేస్తుంది. హెడ్డింగ్ తర్వాత వచ్చేది ఏంటంటే ఫ్రమ్ అడ్రస్ వస్తుంది, తర్వాత టు అడ్రస్ అంటే ఇక్కడ సూపర్ స్క్రిప్షన్ వచ్చేస్తుంది. సూపర్ స్క్రిప్షన్లో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇక్కడ TO2లో టీ క్యాపిటల్ ఉంటుంది, ఇక్కడ ఎటువంటి పంక్చువేషను ఉండదు. తర్వాత ఎవరికి రాస్తున్నామో దా ఖచ్చితంగా ఉండాలి, ద హెడ్ మాస్టర్, ద ఎడిటర్ అలా రావాలి. ఆ తర్వాత కామా 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 ఫుల్ స్టాప్. ఇప్పుడు మనం 6 పార్ట్స్ మనం డిస్కస్ చేసేసాం. హెడ్డింగ్ చూసాము, హెడ్డింగ్ అంటే టాప్లో ఉంటుంది, పేజ్ టాప్లోనే ఉంటుంది, సాలిటేషన్ రాసాము, ఎలా సంబోధిస్తాము, బాడీ ఆఫ్ ద లెటర్ రాసాము, 3 పారాగ్రాఫ్లుగా రాస్తున్నాము, అలాగే అందులో మెయిన్ మెసేజ్ రాస్తాము. సబ్స్క్రిప్షన్ అంటే కర్టియస్ లీవ్ టేకింగ్, ఆ తర్వాత అదే యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ లవింగ్లీ రాస్తాం కదా అది.
తర్వాత సిగ్నేచర్ రాస్తాము. సిగ్నేచర్ అంటే ఎక్స్ఎక్స్ఎక్స్ పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. సూపర్స్క్రిప్షన్ అంటే 2 అడ్రస్ రాస్తాం. ఇదంతా లెటర్ రైటింగ్లో మనం రాసేటప్పుడు కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్స్ బాగా రాయండి. ఎక్కడ క్యాపిటల్ లెటర్ రాయాలో తెలుసుకోండి. ఎక్కడ పంక్చువేషన్స్ పెట్టాలి, ఎక్కడ పంక్చువేషన్స్ అక్కర్లేదో కూడా గుర్తుపెట్టుకొని ఈ ఫిక్స్డ్ ఫార్మాట్, ఈ ఫార్మాట్లో మనం రాసామనుకోండి చక్కగా ఎక్కువ మార్కులు వస్తాయి. అయితే ఒక ఎగ్జాంపుల్ లెటర్ రాస్తాను నెక్స్ట్ పార్ట్లో, అంటే లెటర్ రైటింగ్ పార్ట్ 2లో ఒక ఎగ్జాంపుల్ పర్సనల్ లెటర్, ఒక ఎగ్జాంపుల్ ఫార్మల్ లెటర్ కూడా మీకు చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది. పార్ట్ 2 ఇంకా ఉంది అనేటప్పుడు నా వీడియోస్ మీకు తెలియాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మీరు మిస్ అవ్వకుండా రాయగలుగుతారు. టేక్ కేర్. థ్యాంక్ యూ.